ఒకప్పుడు మన దేశంలో వేశ్యలని ఉండేవాళ్ళు. రాజుల పరిపాలన అప్పటి నుంచి కూడా వేశ్యలు ఉండేవాళ్ళు. వాళ్ళు కొంతమంది చింతామణి అన్నారు. ఆ చింతామణి, పుండరీకాక్షుడు, ఏ యోగి వేమన్న, వీళ్ళందరూ వ్యభిచార గృహలే. మరి వ్యభిచార గృహానికి పోయినప్పుడు ఈయన కూడా వ్యభిచార గృహాలేగా. వీళ్ళకందరికీ మోక్షం వచ్చింది, చింతామణికి కూడా మోక్షం వచ్చింది. అందరూ వేశ్యలంటే అట్ట వాళ్ళు పోయింది. కొన్నాళ్ళకి ఇక్కడ దొమ్మరి గుడిసెలు అన్నారు. దొమ్మరి గుడిసెలు ఇప్పుడు నా పోయేటోడు, ఇరికి పని పడేవాడు, భార్య పోయినోడు పోతే పోయి వచ్చేవాళ్ళు ఈ కుర్రకారు కూడా తగులుకొని కొన్నాళ్ళకి ఏడ్చి వచ్చి వాళ్ళని తీసేసిండ్రు. పానపరాకులు తాగుతుండ్రు, వాళ్ళని తీసేసిండ్రు. పని మాంసం తింటుండ్రు, తలకాయని మెదళ్ళు పోతున్నాయి అని వాటిని తీసేశారు. పని మాంసాన్ని తీసేశారు. ఈ గుటకాలు తింటున్నారు, నడి రోడ్ల మీద నడుతున్నారు, నోట్లు వేసుకొని ఉత్తే కంపు తొక్కుతున్నారు, జనమంతా తొక్కుతున్నారు. దీన్ని ఎందుకు తీసేయట్లేదు మీరు గవర్నమెంటు? నోరు లేని జీవాలు రోడ్ల మీద తిరుగుతున్నాయని స్టేట్మెంట్ ఇస్తే తీసుకుపోయి వాటిని కుక్కలు తీసుకుపోయి సాగకూడుతున్నారు. నోరు లేని వాటిని ఈ మనసులు ఎందుకు తాగదాగారు మీరు? పానపారాకేశం నెల పట్టకపోయి జైల్లో తాగండి. వేసుకొని నవ్విలేదు రోడ్ల మీద వస్తున్న చండాలు కంపు పక్కనోడు ఏమైపోవాలా? ఇది కానీ రావట్లేదు. మీరు మందు పెట్టారు, ఏరికటాలలో మందులు తాగి జనాలు తెచ్చి ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తది ఒకటి ప్రభుత్వం, మా ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్నప్పుడు మందు తీసేసాను అన్నాడు. మళ్ళీ మేము ప్రభుత్వాలు వచ్చినాయి మళ్ళీ పెట్టిండ్రు. మందు ఎందుకు పెట్టినట్టు తీసేయండి. ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది, ఇప్పుడు చికెన్ కోర్టులో చికెన్లు తీసేయాలా? కరోనా వస్తుంది మళ్ళా అని చెప్పి అంటున్నారు. తీసేయండి. మానవుడికి కావాల్సిందేంది? మానవుడు సజీవంగా బతకటానికి కావాల్సింది నష్టాన్ని వచ్చాయని తీసేయండి. మరి మీరు సిగరెట్లు తాగుతున్నారు అన్నారు, అయిపోయినాయి. వేశ్యలు పోతున్నారు, అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క వేశ్య తయారైంది కనుకొని ఎవడింట్లో వాళ్ళే వేశ్యల కన్నా అయిపోయారు. వాళ్ళ కనపడ్డారు, ఇలా కనపడాల. అదేమంటే లంజరకం పెళ్ళవాడు పోతేనేమో లంజరకం చేసినట్టు, పెళ్ళం ఉండేవాడు పోతేనేమో వాడికి ఓకే. ఇది ఆ సంప్రదాయం నడుస్తుంది. మరి పేరు మోసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మధ్యలో ఇక్కడ పోయే వాళ్ళు అందరిని బాడుకు మధ్యలో పేరు మోసిన వాళ్ళు, యాక్టర్లుగా పేరు వాంచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కొక్కరు చేసుకొని వదిలేసి ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటుండ్రు. వాళ్ళేమనాలా? మగ ఇది ఇవాళ సాంప్రదాయం. అసలు మంది ఎందుకు పెడతారు? మంది తింగు నువ్వు కుటుంబ ఆరోగ్యాన్ని అందరికీ సేవలు అంటున్నావు. ఏం సేవ? మంది తింగి ముందు సేవ చెప్పు. నాకు ఆ పానపరాకోళ్ళని తీసి సేవ చెప్పు. ఇవన్నీ కానరావు మీకు. మా భోగం వాళ్ళని తీసేసిండ్రు. ఇప్పుడు నా పోటాడు పరిస్థితి ఏంది? అదేమంటే వీడు ముసలోడు అలివిగాలోడు అట. ముసలోడికి అయితే పౌరుషం ఉండదా? అన్నం కూర తినట్లేదా? ఏందా ఈ లోకం మాట్లాడే మాటలు? నోటికైతే వస్తే అది మాట్లాడతారా? ఇప్పుడు సామెతలు ఉన్నాయి. ఇంట్లో జల్లలోడు వీధిలో జల్లలేదంట. ఇంట్లో జల్లలోడు వీధిలో జల్లలేడు. ఇంట్లో ఈగల మాత, పైన పాలకే మాత. ఆముదాలు కూడు కాదు, అల్లుడు చుట్టం కాదు. ఈ సామెతలన్నీ మాకు వచ్చు. ఇప్పుడు సామెతలు మొదలు పెట్టింది కిక్కి నవ్వుకుంటా. ఇది అవసరమా? ఈ వీడియోలు పెట్టినందుక, ఈ చెల్లులుగా వచ్చినందుక, ఈ చెల్లులు చూసి దేశం నాశనం అయిపోతుందా? లేకపోతే చెల్లులు చూసి దేశం నాశనం అవుతుందా? నాశనాన్ని చూసి చెల్లులు చేశారా? ఒకరినొకరు విమర్శించుకోమని, ఒకరినొకరు బాగు చేసుకోమని ఇట్లా నడవండి దేశాన్ని. ఇప్పుడు కులమతం పోయింది. ఎట్టా వాడికి పిల్లలు దొరక్క పోయి చిక్కకోలలు వాటిని చేసుకొచ్చుకుంటున్నారు. మతాలు పోయినాయి, కులాలు పోయినాయి. మరి మతాలని రచ్చక బీసీ ఓటీలని మీరు ఒక రాజకీయ నాయకులు బయలుదేరి అవి పెట్టారు. యువతల వాళ్ళు మా బోటి వాళ్ళు ఓసీలు అందరూ లేరు, ఉండోళ్ళు లేని వాళ్ళు అందరూ ఉండరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కార్డు ప్రకారం తీసేస్తానంటున్నావు, తీసేసి పెట్టు. మా ప్రభుత్వం సస్యశ్యామలం చేయటమే దేశానికి కావటం.
ఇప్పుడు ఆ పానపరాకాలని నువ్వు పెట్టిన గవర్నమెంట్ పెట్టిన మందుని ముందు గవర్నమెంట్ ఇవన్నీ కట్ చేయి. ఇది ప్రభుత్వం అంటే, సస్యశ్యామల ప్రభుత్వం అంటే. ఆడవాళ్ళకు ప్రభుత్వం ఉచిత బస్సు అన్నవి పెట్టావు కరెక్టే. పథకాలు ఏవి పెడుతున్నావో ఇస్తున్నావో మందు తీసేసాయి. ముందు పానపరాకాలను కట్ చేయి. నోరు లేని జీవాలని పందిని తీసేసి ఇప్పుడు కోళ్ళు కరోనా వస్తున్నాయి, కోళ్ళు తీసేస్తున్నాయి. ఇంకేంది మందు రోడ్ల మీద పానపరాకాలు వేసుకొని సిగరెట్లు పోయా. ఇంకేంది ఇప్పుడు మరి అప్పుడు వేసలు తీసేశారు. వేసల గృహాలే పోయి ఏడ్చి వచ్చినాయని ఇవాళ మరి ఒక్కొక్కడు ఒక్కొక్క పిల్లాన్ని ఉంచుకొని మా 14 మంది తిరుగుతుండే. మరి ఇప్పుడు వీళ్ళు ఏమో అలా వీళ్ళు ఏమైనా పట్టుకోవాలా? ఇవాళ ఎందుకు నడుస్తున్నాయి? ఇవాళ కూడా ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. ఒక కామ మ్యారి బూరోలు పెడతారు, నాకు మొగుడు కావాలా, నాకు ఎంత ఉంది, నాకు తృప్తి తీర్చాలా అని. ఒక ఆమె నాకు పెళ్ళి కావాలన్నది. మరి పెళ్ళి కావాలంటే ఎట్టటోడైన మనిషే కదా కావాల్సింది. అట్ట కాదంట, చదువు లేనివాడు పనికిరాడంట. వాడు మనిషి కాదు, వాడికి మంటపొట్ల, వాడికి జీవితం ఉండదు. వాడు ఎందుకు వేస్ట్. కుంటోడైనా పర్వాలా, డబ్బులు ఉండాలి. ఇదయ్యా మీరు గావిస్తున్నదా దేశము? ఇదయ్యా మీరు గావిస్తున్న దేశము? ఇదయ్యా మీరు నడుపుతున్న దేశము? పోగాలానికి వచ్చింది. ఇప్పుడు 2 మాటలు పోయింది పెద్దవాడిని వచ్చినాకనే. ఈ దడవ పోయితే గోయిందో గోయిందో హరి. ఏందయ్యా, ఎందుకయ్యా మనం బతుకుతున్నాము? ఇంకా ప్రాజెక్టులు కట్టి విమానాశ్రాలు పెంచు. ఎక్కడ పోతాయి? ఇతర దేశాలు కాదు. పైన మండలం పోదంపా, చంద్రమండలం పోయి వచ్చారు 30 ఏళ్ళాడు. నీకు కూడా తెలుసు. ఇప్పుడు మా సూర్యమండలం పోదంపా. వాడు ఎవడో నాస్తికులు బయలుదేరి దేవుడు లేడు అంటున్నాడు. దేవుడు ఉండడో లేడో నిరూపించుకుందాం. హెలికాప్టర్లో బాధంగా ఆవిరి కట్టుకొని పోతున్నారుగా పైకి. మనం కూడా పోదాంపా. హెలికాప్టర్ విమానాలు ప్రోగ్రాం బయలుపెట్టావుగా. ఇంకేమి చంద్రమండలం పోయి వచ్చారు. ఇప్పుడు సూర్యగ్రహం పోలేమనుకుంటే దేవలోకాలు ఉన్నాయి. మహేంద్రలోకం, ఇంద్రలోకం, దేవలోకం, విష్ణులోకం, కైలాసం ఉన్నాయి. వైకుంఠం అవి ఉన్నాయి. బ్రహ్మలోకం అవి ఉన్నాయి. ఇవన్నీ చూసేద్దాం. పని తీసుకుపోయి విమానాలను అక్కడికి తయారు చేయి. ఇక్కడ పక్క దేశాలకు పోతే సుఖమైన వాళ్ళు మనుషులు, మనం మనుషులమే. వాళ్ళు వచ్చి మన దేశాన్ని ఇంకా దిగలేదైనా ఈ ప్రభు గజాలు చేసేది. ఎందుకయా లేనిపోయిందంతా పెడుతుంటాం. వాడు ఎవడు అంటుండంట, వాడికి పిచ్చి పట్టింది. నా పదవి పోయిందని వాడికి పిచ్చి పట్టింది. నీకు కూడా పట్టిందా? వాడు ఏంటంటే అవి డాగుతుడు అవన్నీ నువ్వు అమలు చేస్తావా? ఏమా ప్రభుత్వమా? జనాలు బతకాలా లేదా? ఉతట అనాకాలు పెట్టాలు తింటున్నారు. ఇంకేంది ఇల్లు ఇస్తానంటున్నావు. ఇంకేంది సస్యశ్యామలు? మతాలు ఎందుకు పెట్టారు? మళ్ళీ ఎస్టీ ఓసీలు ఈ తేడాలు ఎందుకు? కార్డు బిగుతున్నావు ఒక ఉన్నోడు లేనోడు అని. అది పెట్టు, బాగుంది. ఉండోడికి ఎంత ఆస్తి వస్తుందా? అసలు ఉన్నోడెవడా, ఏ కోణం ఇదేంటో, నేను ఉండోడెవడా లేనోడెవడాను అది పెట్టు, అది ఓకే. ఎస్టీ ఓసీలకి ఇదే పథకాలు, ఈ ఓసీలకు లేదు. ఈ తొక్కనే ఓసీల్లో మనలో నేను మీరు పైరు ఎక్కినంత మాత్రం మేము ఇబ్బంది పడాలా? ఏందయ్యా ఇది రాజకీయము? ఇప్పుడు నేను 10 ఏళ్ళ నాడు నేను వస్తే సచివాలయంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకొని అడిగిపోతే పట్టించుకునే నాదులు లేడు. మనం పోతే 3 మాటలు ఇప్పుడు రాడ్ చేయించుకున్నా. ఇప్పటికి వేయలా డబ్బులు, ఆరోగ్యశ్రీ మీద డబ్బులు వేయలా. ముందు అది వేసి మాట్లాడు. నువ్వు ఆరోగ్యశ్రీ మీద డబ్బులు వేయలా. ఇప్పుడు నా కార్డు రాడ్ ఆపరేషన్ చేయించుకున్నారు, మళ్ళీ గుండె ఆపరేషన్ చేయించుకోవాలంట. నువ్వు డబ్బులు ఎవరికాయ నువ్వు ఉచితాలు చేస్తుంది. ఎందుకు దెంగుతున్నావు? భలే వెళ్ళటం అంటే అది వెళ్ళటం కాదు. పోయావు శ్రీశైలం పోవటం, కూరగాయల మార్కెట్కి పోవటం, ఆడ పుట్టోలు తెచ్చుకోవడం. రా నా దగ్గరికి సొసైటీ. అప్పుడు నేనేందో నిరూపిస్తా. ఇక్కడ నేను ఒకప్పుడు రాయలసీమలో నరసయ్యని, విజయవాడలో నరసింహారావుని, గుంటూరులో భీముణ్ణి, నరసరావుపేటలో భీముణ్ణి, అయితే ఇక్కడి నుంచి ఎన్టీఆర్గా గుంటూరు ఎన్టీఆర్గా, హైదరాబాద్లో గుంటూరు ఎన్టీఆర్. నీ కాడ పుట్టుక దిగినప్పుడు ఇదయ్యా మనం పెట్టుకుంటే వచ్చాయి కాదు పేర్లు. వాళ్ళు పెట్టాలి. ఈయన పలా ఉండడు, పలా పని చేశాడు. మీ వాళ్ళందరూ సినిమాల్లో చేసి బామార్ది సినిమాలలో చేసి ఫైట్లు కొట్టి 10 మందిని దాగొట్టాం కదా. ఒరిజినల్గా మేము చేసాము. మా నాన్న 10 మందిని కొట్టాడు.
నా లైఫ్ నేను వచ్చినాక కబడ్డీ ఆడితే 10 మందిని ఎత్తుకొని పోయి వాళ్ళు జలమైన నొక్కిన. ఇవన్నీ ఒరిజినల్గా మేము చేసాం, మీరు సినిమాల్లో చేసి చేపిస్తున్నారు. దమ్ముంటే రమ్మను, నేను నిరూపిస్తా. ఇక్కడ ఉన్నారు ఇంకా జనం, అందరు పోయినాక వచ్చి అప్పుడు నిరూపించమంటే నేనే నిరూపిస్తా. రాని నా ఎద్దటికి 10 రూపాయలు ఒకడికి ఇస్తే వాడు ఎగదంగా జంప్ అయిపోయి దేశాల మీద బతుకుతున్నారు. నేనే ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నా. ఎవడు పట్టించుకోవాలన్నా? దేశాన్ని అందరినీ బాగు చేస్తానంట. హాస్పిటల్ పడ్డ వాళ్ళందరినీ చేస్తున్నావు కానీ నా కాడికి రావడానికి ఏమైంది? ఓప్స్ లేదా? ఇంతమంది కాడికి పోతున్నావు, ఇంతమందిని చేస్తున్నావు. ఏం ఒక్క పూట ఇల్లు దొరకలేదా నీకు? ఏ మాట రాదా? దేశానికి సేవ చెయ్యి. నేను కూడా 10 మందికి సేవ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ టైంలో కూడా. నీకు 70 ఏళ్ళు అయితే నాకు 68. ఎప్పుడో 1998లో ముడిపోసలు ఎదిగిపోయింది, అయిపోయింది ఆ చాప్టర్. ఆ పని ఈ పని చేసి ఇవాళ కూడా ఇప్పుడు కనీసం ఒట్టిగా 10 ఏళ్ళ నుంచి కరెక్ట్గా ఇంగ్లీష్ నుంచి వచ్చి 10 ఏళ్ళ నుంచి కరెక్ట్ ఎటు కాదా లేకుండా ఉన్నా. ఒకరు నాకు తెచ్చే నేనే అన్నీ చేసుకుంటున్నా, అన్నీ తింటున్నా. నా పరిస్థితి ఇది. ఇవాళైనా అవకాశం అయితే ఏదన్నా ఈ మీడియాలో ఎందుకు పెడుతున్నా మీరు అందరూ తెలుసుకుందరు. కానీ ఇది నేనేమో స్వజాగా చెబుతున్నా, నేనేమో డామినేన్స్ కోసం మీడియాల కోసం చేయట్లేదు. ఒరిజినల్గా పర్ఫెక్ట్గా చెబుతున్నా నేను. ఇదే నా సమ్మతినా నరసింహరావు? నువ్వు వచ్చి నన్ను శ్రేయభిలాషగా చూస్తే నేనేదో ఇక్కడికి తెలిసి వచ్చింది. అది నేను నా మామగారి టైంలో ఎంతో పేరుగాంచిన ఇక్కడ అందరూ అదే మామగారు అని పిలుస్తారు. ఎన్టీఆర్. జాగ్రత్త.